టు హర్షిత్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు క్లాస్లో మనం ఇక్కడ నరేంద్ర మోడీ గారు అంతర్జాతీయ పర్యటనల కాన్సెప్ట్లో భాగంగా మనం ఇక్కడ ఈరోజు ఇండియా ఫ్రాన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో అంటే ఇండియా ఫ్రాన్స్ అనేది ఏ విధమైన రిలేషన్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఇండియాకి ఫ్రాన్స్ అనేది ఫ్రెండ్లీ కంట్రీ. ఓకేనా? సో మోడీ గారు వెళ్ళి అక్కడ ఏం సందర్శించారు, ఓకేనా? మోడీ గారు భారతదేశం నుండి మన కల్చర్ని ప్రమోట్ చేయడానికి ఏ విధమైన వస్తువులు తీసుకెళ్లారని చెప్పి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇండియా ఫ్రాన్స్ అండి. ఇండియా ఫ్రాన్స్ అనేది మనకి ఫ్రెండ్లీ కంట్రీ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరంటే ఎమాన్యుయల్ మ్యాక్రాన్ అంటాం మనం. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరంటే ఎమాన్యుయల్ మ్యాక్రాన్ అంటాం మనం. ఓకేనా? సో ఆల్రెడీ మనకి ఈ పిక్చర్లో మనకి కనిపిస్తున్నారు ఎమాన్యుయల్ మ్యాక్రాన్, ఇంపార్టెంట్. అయితే మన పిఎం మోడీ గారు మనకి ఫ్రాన్స్ కంట్రీ ఎన్నోసారి వెళ్ళారంటే 6th టైం వెళ్ళారు. ఓకేనా? సో మోడీ గారు ఫిబ్రవరి 1st వీక్లో మనకి మోడీ గారు ఫ్రాన్స్ దేశాన్ని 6వ సందర్శించారు. 6th టైం వెళ్ళారు, ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో ఫ్రాన్స్ అనేది ఇండియాకి ఫ్రెండ్లీ కంట్రీ అని చెప్తాం. ఎందుకంటే మనకి ఫ్రాన్స్కి కూడా ఉన్న ఒప్పందం ఏంటి అంటే రాఫెల్ యుద్ధ విమానాలు. ఏంటి అంటే రాఫెల్ ఫైటర్స్ అంటాం మనం. రాఫెల్ ఫైటర్స్ అనేవి ప్రజెంట్ ఇండియాలో వాడుతున్నాం. అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానం. అయితే ఆ విమానాలు మనకి ఎవరు అమ్మారంటే మనకి ఫ్రాన్స్ అని చెప్తాం మనం. ఫ్రాన్స్ అని చెప్తాం, ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ కాన్సెప్ట్లో మనకి క్వశ్చన్స్ అడుగుతాడు. నెక్స్ట్ ఇంకా మనకి ఇండియా అయితే ఏం చేశారంటే ఫ్రాన్స్ గవర్నమెంట్ ఏం చేస్తే 2026ని ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్గా డిక్లేర్ చేసింది. ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్. ఓకేనా? సో నూతన నవకల్పన సంవత్సరం. ఓకేనా? నూతన నవకల్పన సంవత్సరంగా డిక్లేర్ చేశారు. ఓకేనా? సో ఎవరు ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్గా డిక్లేర్ చేశారని క్వశ్చన్ అడిగితే మనం ఇండియా ఫ్రాన్స్ అని మనం ఆన్సర్ పెట్టాలండి, ఇంపార్టెంట్. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి ఇక్కడ, సో 1914 to 1918. ఓకేనా? సో మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. అయితే మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన సైనికులు ఎవరైతే ఇండియన్ సోల్జర్స్, భారత సైనికులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి మోడీ గారు నివాళులు అర్పించారు. సో అయితే నివాళులు అర్పించిన ప్రాంతం పేరేంటి అంటాడు. ఓకేనా? సో ప్రాంతం పేరేంటి అంటే మజర్ గీస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో మజర్ గీస్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మజర్ గీస్ అనేది మనకి శ్మశాన వాటిక అండి, శ్మశాన వాటిక. అయితే అక్కడ వార్ మెమోరియల్ కట్టారు ఇండియన్ సోల్జర్స్కి. ఏంటంటే మనకి అక్కడ వార్ మెమోరియల్ కట్టడం జరిగింది. సో అయితే ఆ ప్రాంతం పేరేంటి అని క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనండి? సో ప్రాంతం పేరేంటండి మజర్ గీస్. సో మజర్ గీస్ అని గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకా మనం కొన్ని విషయాలు మనం డిస్కస్ చేయాలి. ఓకేనా? సో అయితే ఇండియా ఫ్రాన్స్ ఏం చేసిందంటే ఒక ప్రాంతంలోనండి. ఓకేనా? సో ఒక ప్రాంతంలో ఏ ప్రాంతం అంటే మార్సిలే. ఈ మార్సిలే ప్రాంతంలో మనకి ఇండియా ఫ్రాన్స్ కూడా మనకి డిజిటల్ సైన్సెస్ సెంటర్ని ఏర్పాటు చేసింది. ఓకేనా? సో ఇండియా ఫ్రాన్స్ డిజిటల్ సైన్సెస్ సెంటర్. ఓకేనా? సో డిజిటల్ సైన్సెస్ కేంద్రాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మార్సిలే ప్రాంతంలో ఇండియా ఫ్రాన్స్ స్టార్ట్ చేసింది, ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో ఫస్ట్ ప్రాంతం ఏం చెప్తాం మనం ఇక్కడ మజర్ గీస్ అని చెప్తాం మనం. మజర్ గీస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ ప్రాంతం ఏంటి అంటే మార్సిలే అని గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. అయితే మనం ఇక్కడ ఫ్రాన్స్ కంట్రీకి మనం ఇక్కడ మోడీ గారు మన కల్చర్ని ప్రమోట్ చేయడం కోసం మనం ఏం చేసామంటే ఇక్కడ ఒక రెండు తీసుకెళ్ళామండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి డోక్రా ఆర్ట్ అంటాం. ఓకేనా? సో డోక్రా ఆర్ట్ అంటాం మనం. సో డోక్రా ఆర్ట్ వర్క్ చేసిన ఒక వస్తువు తీసుకెళ్ళడం జరిగింది. సో ఎక్కడ మనకి ఏ కంట్రీ అంటే ఛత్తీస్గఢ్, ఏ స్టేట్ అంటే ఛత్తీస్గఢ్. సో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో డోక్రా ఆర్ట్ అనేది బాగా ఫేమస్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి టేబుల్ మిర్రర్. ఓకేనా? భారతదేశంలో టేబుల్ మిర్రర్ బాగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏంటి అంటే రాజస్థాన్. ఓకేనా? ఏ ప్రాంతం అంటే రాజస్థాన్. ఓకేనా? సో డోక్రా ఆర్ట్ వచ్చేసరికి మనకి ఛత్తీస్గఢ్ అని గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ ఇంకొకటి టేబుల్ మిర్రర్ ఎక్కడ అంటే రాజస్థాన్. ఓకేనండి? సో రెండు కూడా మనకి ఇక్కడ ఫ్రాన్స్ దేశానికి తీసుకెళ్ళడం జరిగింది. ఓకేనండి? సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో ఖచ్చితంగా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకా మనకి న్యూక్లియర్ రియాక్టర్స్ అండి. న్యూక్లియర్ రియాక్టర్స్కి ఫ్రాన్స్ దేశం బాగా ప్రసిద్ధి చెందిన దేశం. సో వాటిపైన కూడా మనకి అగ్రిమెంట్ రాసుకోవడానికి వెళ్ళాం మనం. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా మనకి ఫ్రాన్స్ దేశానికి నూతన ప్రధానమంత్రి ఎవరంటే సెబాస్టిన్.
ఓకేనా. ఎవరు అంటే సెబాస్టియన్ అని గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసరికి మనకి మోడీ గారు అర్జెంటీనా దేశం పర్యటించారు ఈ సంవత్సరంలో. ఓకేనా. సో 2025 ఇయర్లో మనకి మోడీ గారు అర్జెంటీనా దేశం వెళ్ళారు. అయితే అర్జెంటీనా దేశం వెళ్ళినప్పుడు ఆ కంట్రీ మన మోడీ గారికి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. సో అవార్డు ఇచ్చి ఎగ్జామ్లో ఏ దేశం ఇచ్చింది అని క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనండి. సో అది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో అర్జెంటీనా యొక్క క్యాపిటల్ ఏంటి అంటే బ్యూనస్ ఐరిస్ అండి, బ్యూనస్ ఐరిస్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అర్జెంటీనా అధ్యక్షుడి పేరు ఏంటి అంటే జేవియర్. ఓకేనా. సో జేవియర్ మిలే అంటాం మనం. ఓకేనా, జేవియర్ మిలే అంటాం. ఓకేనండి. సో ఇక్కడ మనకి ఈ పిక్చర్లో మనకి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఓకేనా. సో ఇంపార్టెంట్ అండి. అయితే ఇక్కడ అర్జెంటీనా కంట్రీ యొక్క ఇచ్చిన అవార్డు ఏంటి అంటే సిటీ. కానీ అర్జెంటీనా ఇచ్చిన అవార్డు ఏంటి అంటే మనకి కీ టు ద సిటీ. ఓకేనా. సో కీ టు ద సిటీ ఆఫ్ బ్యూనస్ ఐరిస్. ఓకేనా. సో కీ టు ద సిటీ ఆఫ్ బ్యూనస్ ఐరిస్, కీ టు ద సిటీ ఆఫ్ బ్యూనస్ ఐరిస్ అనే అవార్డు ఓకేనా ఎవరికి ఇచ్చారంటే మోడీ గారికి ఇచ్చారు. సో ఏ కంట్రీ ఇచ్చింది అంటే అర్జెంటీనా. ఓకేనండి. సో అయితే అర్జెంటీనా కంట్రీ వెళ్ళిన తర్వాత ఆ దేశానికి మనకి కూడా కొన్ని ఒప్పందాలు జరిగాయండి. ఓకేనా. సో ఆ ఒప్పందాలు ఏంటి అంటే 2025లో ఫస్ట్ ఒప్పందం ఏంటి అంటే లిథియం ఎక్స్ప్లోరేషన్. ఓకేనండి. సో లిథియం అనేది మనకి ఇక్కడ ఛార్జింగ్ వెహికల్స్లో మనం వాడతాం, ఇంపార్టెంట్ లిథియం ఎక్స్ప్లోరేషన్స్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఎడిబుల్ ఆయిల్స్. ఓకేనా. సెకండ్ వన్ ఏంటి అంటే ఎడిబుల్ ఆయిల్స్ అండి. ఓకేనా. సో వంటల్లో వాడే ఎడిబుల్ ఆయిల్స్ ఉంటాయి కదా. నెక్స్ట్ ఇంకొకటి సోయా బీన్స్ అంటాం మనం, ఓకేనా. సో సోయా బీన్స్ విషయంలో కూడా మనకి అర్జెంటీనా కూడా ఒప్పందం జరిగింది, ఇంపార్టెంట్. అయితే మనకి అర్జెంటీనా కూడా మొత్తం ఓవరాల్గా $5.5 బిలియన్ ట్రేడ్ ఉందండి, వాణిజ్యం ఉంది. సో ఎవరికి? మనకి అర్జెంటీనాకి. ఓకేనా. సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో ఇటువంటి క్వశ్చన్లు ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. సో చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకా రీసెంట్గా అర్జెంటీనాకి కరెన్సీ క్రైసిస్ వచ్చిందండి. ఏమొచ్చింది అంటే అర్జెంటీనాకి కరెన్సీ సంక్షోభం వచ్చింది. సో కరెన్సీ సంక్షోభం వస్తే ఓకేనా ఏ దేశం ఆదుకుంది అంటే అమెరికా. ఓకేనండి. సో అర్జెంటీనా కరెన్సీ క్రైసిస్ వస్తే ఏ కంట్రీ ఆదుకుంది అంటే మనం ఏం చెప్తామండి, మనం ఇక్కడ మనకి అమెరికా అని చెప్తాం మనం. ఓకేనండి. సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో ఈ 2 కంట్రీస్ కూడా ఇంపార్టెంట్. సో ఫస్ట్ కంట్రీ మనం ఏం డిస్కస్ చేసాం, ఇండియా ఫ్రాన్స్. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఇండియా అర్జెంటీనా. ఓకేనండి. సో ఇంటర్నేషనల్ విజిట్స్ మోడీ ఖచ్చితంగా మనకి 2025లో క్వశ్చన్స్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కరెంట్ అఫైర్స్తో మనం మీట్ అవుదాం. థ్యాంక్ యూ.